బ్రిగేడ్ చూసిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్కపాడు గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఇక గుట్టపై గుప్త నిధుల కోసం జేసీబీల సాయంతో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఉదయాన్నే పొలం పనులకు వెళ్లిన రైతులు మట్టం గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఇక ప్రకృతి సహజంగా ఏర్పడిన గుట్టపై అప్పటి రాజులు శిల్పాలు, ఇతర దేవుళ్ల రూపంలో విగ్రహాలు చెక్కారు. గతంలో కూడా ఈ గుట్టపై నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. రెడికా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్కంపాడు గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుట్టపై గుప్త నిధుల కోసం జేసీబీల సాయంతో అర్ధరాత్రి వరకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మౌనిష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఇప్పటికి కూడా ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయా? ఎలా వర్ణించారు? అసలు దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బుర్గపాడు గ్రామ శివారులో ఉన్న మట్టంగుట్టపై రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు మట్టంగుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. గ్రామంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ మట్టంగుట్టపై అప్పటి రాజులు రాళ్లతో శిల్పాలు, దేవుళ్ళ విగ్రహాలు చెక్కారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని భావించి తవ్వకాలు అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ గుట్టపైన పలుమార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ మధ్య కాలంలో డోర్నకల్ మండలం ములకపల్లి గ్రామం, అదేవిధంగా ఈ ఇతర ప్రాంతాలలో కూడా పురాతనమైన పాండవుల గుట్ట మరియు సుబ్రహ్మణ్య స్వామి గుట్ట మీద కూడా గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఇటు గుప్త నిధుల కోసం తవ్వకాలు అయితే జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఈజీగా డబ్బులు సంపాదించాలని కొంతమంది పూజారులతో కలిసి అక్రమార్కులు కుమ్మక్కై డోర్నకల్ మండలంలో ఉన్నటువంటి పురాతనమైన గుట్టలను టార్గెట్ గా చేసుకుని అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు అయితే జరుపుతున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర కనుమరుగైపోతుందని, పురాతనమైన గుట్టలను కాపాడాలని స్థానిక పోలీసులను ఇలాంటి తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను పూజారులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు తెలుపుతున్నారు. అయితే ఈ గుప్త నిధుల తవ్వకాల వెనుక మండలానికి చెందిన కొంతమంది హస్తం ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. డోర్నకల్ మండలంలో వరుస దొంగతనాలు, అదేవిధంగా గుప్త నిధుల తవ్వకాలు ప్రజలను ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే రానున్న రోజులలో ఈ గుప్త నిధుల తవ్వకాల కోసం పశుబలులు, నరబలులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయట్టు ఇలాంటి సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలండి. మరలా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్తున్నారు గ్రామస్తులు. అదేవిధంగా రాత్రి సమయాలలో పోలీసులు సరిగ్గా పెట్రోలింగ్ నిర్వహించడం లేదని, అందువల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండల ప్రజలు మండిపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారులు అయితే ఇప్పటికీ వెళ్ళి అయితే సమాచారం అందిన వెంటనే వెళ్ళి అక్కడ పరిశీలించుతున్నారు. ఎవరే వారిని అయితే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వ్యక్తులను అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ మనీష్ ఫర్ ది అప్డేట్స్. Yeah.